బహుశా టాలీవుడ్ హిస్టరీలోనే ఇలాంటి ప్లానింగ్ ఇప్పటి వరకు జరిగి ఉండదనే చెప్పాలి. ఒక టాప్ స్టార్ నటించిన సినిమా రిలీజ్ టైంలో మేజర్ ఏరియా అయిన నైజాం లాంటి చోట అందున హీరోకి ఇక్కడ భారీ క్రేజ్ ఉన్న చోట మినిమం కేర్ తీసుకోకుండా ఎక్కువ రైట్స్ కోసం ఆశించి మేకర్స్ చేసిన తప్పు ఓ రేంజ్ లో ఎదురుదెబ్బ కొట్టింది. ప్రపంచమంతా ప్రీమియర్స్ పడిన తర్వాత 2 గంటల గ్యాప్ కి గానీ ఇక్కడ ప్రీమియర్స్ పడలేదు. మేకర్స్ ఉదయం నుండి ఎదురు చూసిన టికెట్ హైక్స్ రాకపోవడంతో చేసేదేమీ లేక నార్మల్ రేట్స్ తోనే బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఇలా బుకింగ్స్ ను ఓపెన్ చేశారో లేదో ఫ్యాన్స్ అందరూ ఓ రేంజ్ లో ఎగబడి ప్రీమియర్స్ ను కొన్నారు. ఆల్మోస్ట్ నార్మల్ టికెట్ రేట్ అయిన 295 రేటుతోనే బుకింగ్స్ ను ఓపెన్ చేయగా 11:30కు ప్రీమియర్ షోలు పడ్డాయి నైజాం లో. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా టికెట్స్ కోసం ఎదురు చూడగా భారీ లెవెల్లో టికెట్స్ ను కొనడంతో విత్ ఇన్ అవర్స్ లోనే 5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సినిమా సొంతం చేసుకుంది. కానీ అప్పటికే డే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా మిడ్ నైట్ షోలు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి. ఆశించిన టికెట్ రేట్స్ మేకర్స్ కి దక్కలేదు. కానీ మిడ్ నైట్ షోల తర్వాత మేకర్స్ ఎదురు చూసిన టికెట్ హైక్స్ వచ్చింది. 100 నుండి 150 వరకు టికెట్ రేట్స్ ను పెంచుకోవచ్చు అని చెప్పడంతో మేకర్స్ ఏమాత్రం ఆగకుండా మొదటి రోజు బుకింగ్స్ ను 450 టికెట్ రేట్ తో ఓపెన్ చేశారు నైజాం లో. దాంతో ప్రీమియర్స్ కి పెట్టాల్సిన రేటు రెగ్యులర్ షోలకు పడాల్సిన రేటు ప్రీమియర్ షోలకు పడింది. ఎక్కువ మంది ఫ్యాన్స్ నార్మల్ రేటుకే సినిమాను నైట్ లో చూసేశారు. మరోపక్క ఈ ప్లానింగ్ చూసి మొదటి రోజు ఈ రేట్స్ చూసి సోషల్ మీడియాలో సినిమా డిస్ట్రిబ్యూటర్ ని అలాగే నిర్మాతలను ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్స్ అనే కాకుండా ఒక టాప్ స్టార్ మూవీకి తీసుకోవాల్సిన కేర్ మినిమం లెవెల్లో కూడా తీసుకోకపోవడంతో అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ మేకర్స్ ను డిస్ట్రిబ్యూటర్లను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాజాసాబ్ మూవీ వీటన్నింటిని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ అయితే రాబడుతూ ఉండగా సంక్రాంతి భారీ పోరులో ఎలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.